నిర్వహిస్తున్నటువంటి నీట్ ఎగ్జామ్ లో కనీసం 30 ఎంప్లాయీస్ కూడా లేకుండా మీరు నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్ చూసి నవ్వుకోవాలండి. సిగ్గుండాలి. నువ్వు అది చెప్పండి. నీట్ తెలుసా, డిఎస్సి తెలుసా, సిగ్గుండాలి. కొద్దిగా ఇప్పుడు మీదొక పార్టీ, మీ అన్న మాకు ఎన్ని దగ్గర మసాలా కాలు పట్టుకున్నాడు మాకు తెలుసులే కానీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ని రాసిన తర్వాత డ్రైవర్ల చేత, పనుల చేత, కూలీల చేత, వాచ్మ్యాన్ చేత క్వశ్చన్ పేపర్లు అయితే మాకు రుద్దించడం రాదు. అలాంటి ప్రభుత్వాలు మేము నడపలేదు. మా వల్ల కాదు, మా వల్ల అయితే కాదు. అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అమ్మా, అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అమ్మా. క్వశ్చన్ పేపర్లు చూపిస్తా క్వశ్చన్ పేపర్ ఎక్కడ ఉంటారు మీరు? మీరు క్వశ్చన్ పేపర్లు ఎక్కడ ఉంటారు? హనీమూన్కి వెళ్ళండి, ఐలాండ్ క్వశ్చన్ పేపర్ ఉంటున్నామమ్మా. హనీమూన్కి వెళ్ళట్టు ఐలాండ్ క్వశ్చన్ పేపర్ తిరుగుతుంది. ఆధారం సహా బయట ఉంది, ఆధారం సహా బయట పెట్టలేదు. మీరు ఏపీపీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ హైలాండ్ లో మీరు కోర్టుకి తప్పుడు రిపోర్ట్ ఇస్తే కోర్టు ముట్టికాయలు వేసింది. రిపోర్ట్ చేసి మీరు చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 6 లక్షల మంది స్టూడెంట్స్ ప్రభుత్వం దగ్గర నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారని చెప్పి పెద్ద అబద్ధం చెప్పాడు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పి, జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పి సాక్షి క్యాలెండర్ వదిలేడు చూసినావా? దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ఆ తాగుబోతులు ఆదాయాన్ని తాగడి పెట్టి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి చూసినావా? దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ ట్రాక్ రికార్డ్ చెప్పుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు వచ్చిన 11 సీట్లు కూడా మీకు ఇవ్వరమ్మా. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో మీ అన్న పాదయాత్రకు వస్తున్నారు, మేము చూడలేకపోతున్నాం. మేము ఎందుకు చూడలేకపోతున్నాం అంటే మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక యాత్ర చెప్పుకొని ప్రజల్లోకి వస్తే రోజుకి ఎంతమంది చంపుతారు, ఎన్ని అఘాత్యాలు చూడాలి, ఎంతమందిని ఏం చేస్తారన్న భయం తప్పించి మాకు ఎటువంటి భయం లేదమ్మా. ఇంకో భయం ఏంటంటే మీరు చూసే, మీరు ఆడే ఈ కమల్ హాసన్ నాటకాలు కానీ ఇంకోటి కానీ మీరు తప్పుడు ప్రచారం కానీ అవి తప్పించి మీరు ఏం చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు. పాదయాత్ర కాదు, పొర్లు దండాలు పెట్టుకోమనండి. 29లో మీకు అపోజిషన్ లీడర్ తెచ్చుకోమని చెప్పండి, మాకు ఇబ్బంది ఏమి లేదు. ఒకటి మద్యం గురించి మాట్లాడితే మీలాగా మద్యాన్ని ఏర్లై పారించి ప్రియాంక అనేటువంటి అమ్మాయిని గుద్ది చంపలేదండి. అర్థమైందా? గుద్ది చంపి ఇంతవరకు ఎవడు చంపాడో వాడి ఫోటో కూడా బయటికి రాలేదు. అంత నీచమైన సిగ్గుండాలి కొద్దిగా. ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద అందరు చూస్తుంటే చంపి లైవ్ లో ఇంతవరకు అతను ఎఫ్ఐఆర్ కాపీ బయటికి రాలా. ఆడపిల్లని చంపేది మాట్లాడుతున్నారు సుజాత గారు. చెప్పేది జరిగిన తర్వాత ఇదే వాళ్ళని భరత్ గారు చారులో ఒక వ్యక్తిని చంపి పారిపోతే దిక్కులేదమ్మా గవర్నమెంట్. ఒక వ్యక్తిని మాగాని భరత్, మీ మాగాని భరత్, మీ ఎంపీ చంపిపోతే చేయవమ్మా. అదే మాకు క్లారిటీ ఉంది. అక్కలకి మా చెల్లెలకి న్యాయం రమ్య మాట్లాడండి. ఏమండి, ఈవిడ మహిళల గురించి మాట్లాడుతున్నారు. మన జగనన్న యాత్రలో ఒక మహిళా ఎస్ఐ మీద వీళ్ళ వాళ్ళు